సో, హైపర్ థైరాయిడిజం అంటే ఏందంటే దాని పేరులోనే ఉంది. థైరాయిడ్ మన బాడీలో ఉండే థైరాయిడ్ హార్మోను నార్మల్ లెవెల్ కంటే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తా ఉంటది. ఎక్కువ వర్క్ చేస్తా ఉంటది. అప్పుడు మనకు థైరాయిడ్ హార్మోన్ అనేది ఏందంటే ఉన్నదానికంటే ఎక్కువ ప్రొడక్షన్ అవుతా ఉంటది. ఇంక్రీజ్ అయిపోతా ఉంటది. సో, ఈ థైరాయిడ్ హార్మోన్ నార్మల్‌గా ఉంటే మన బాడీ మెటబాలిక్ రేట్ అనేది నార్మల్‌గా ఉంటది. ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు బాడీ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతది? వెయిట్ లాస్ అవ్వడం. వెయిట్ అంతా తగ్గిపోతా ఉంటారు. సన్నగా అయిపోతారు. బక్కగా అయిపోతా ఉంటారన్నట్టు. ఇంకోటేమైతది వీళ్ళకి నిద్ర పట్టకుండా ఉంటది. ఇంకోటేమైతది వీళ్ళకి ఆహ్, ఆహ్, బ్లడ్ ఆకలేయదసలు. ఆకలి తగ్గిపోతా ఉంటది. వెయిట్ తగ్గిపోతా ఉంటారు. తొందరగా నీరసం వస్తా ఉంటది. వీళ్ళకేందంటే బాడీ మెటబాలిక్ రేట్ ఎక్కువుంటది కాబట్టి వేడి నీళ్ళతోనే వేడి నీళ్ళంటే వీళ్ళకి భయం. అసలు వేడి నీళ్ళతో స్నానం చేయలేరు. ఎప్పుడు చల్లనీళ్ళతోనే చేసుకుంటా ఉంటారు. ఎప్పుడు ఫ్యాన్ యేసుకొనే ఉంటారు. ఎప్పుడు ఏసీ యేసుకొనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ బాడీలో హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతా ఉంటది. అందువల్ల వీళ్ళకెప్పుడు చూసినా సరే చల్లని ప్రదేశంలో ఉండాలనిపిస్తా ఉంటది. ఎప్పుడైనా సరే హీట్ వాటర్‌తో స్నానం చేయమన్నా గూడా వాళ్ళు దే ఆర్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అసలు ఇంట్రెస్టే ఉండదనమాట వాళ్ళకి. సో, ఇట్లాంటి సింప్టమ్స్ అనేది ఉంటది. మళ్ళీ వీళ్ళకేందంటే కాన్‌స్టిపేషన్ ఎక్కువ అవుతా ఉంటది. మళ్ళీ వుమెన్స్‌లోకొచ్చేసి నెలసరి సరిగ్గా రాదు. తొందరగా వచ్చేస్తది. 1 మంత్ కంటే 15 డేస్, 20 డేస్‌లోనే వచ్చేస్తా ఉంటదనమాట. వాళ్ళకి నెలకి 1 టైమ్, 2 టైమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. ఇవన్నీ గూడా హైపర్ థైరాయిడిజం సింప్టమ్స్.